దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం చదువుకుందామండి. యెహోవా వాక్కు ఇదే. ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనుందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదననుచున్నాడు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. నీవు సోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేకవేసి, సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండిని చెప్పుదనము నిర్ణయమాయెను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములను శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డి వారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపముల్లోనికి వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారి కంటే బలవంతుడైన నా చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమను బట్టియు, ద్రాక్షారసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలను, పశువులను, పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. వారికి ఎన్నటిని కృషింపక నీళ్లు పారు తోటవలే నుందురు. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకులను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ప్రభుతో యాజకులను సంతోషపరచెదరు. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు నందనలకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును. నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. అవి ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. నేను సంగతి తెలుసుకుని తొడ చరుచుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానమును నొంది సిగ్గుపడితిని. ఎఫ్రాయిము
నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దుబిడ్డ, నేనతనికి విరోధముగా మాటలాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేనతనిని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దురాలను పాతించుము. దోవచూపు స్తంభములను నిలువబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గం తట్టు నీ మనసు నిలుపుకొనుము. తిరుగుము, నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు. విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణంలోను జనులు, నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మాట ఇకను వాడుకొందురు. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. కృషించిన వారినందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశములో కాపురముందురు. అంతలో నేను మేలుకుని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమయను. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. వారిని పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, పాడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేనెలాగూ కనిపెట్టియుంటినో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టియుందును. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులుసనని మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతినొందును. ఎవడు ద్రాక్షకాయలు తినో వాని పళ్ళే పులియును. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను. వారి హృదయం మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయ్యుందును. వారు నాకు జనులగుదురు. వారు మరీ ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రిని వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించిన వాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడనగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధిని నుండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు సఖ్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందరినీ తోసివేతును. యెహోవా వాక్కు ఇదే. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాబో దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూల గుమ్మము వరకు పట్టణము యెహోవా పేరిట కట్టబడును. కొలనూలు దానికెదురుగా గారేబు కొండ వరకు పోవచ్చు గోయా వరకు తిరిగి సాగును. శవములను బూడిదయు వేయబడు లోయలంతయు కిద్రోను వాగు వరకు గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడూను పెళ్లగింపబడదు, అడద్రోయబడదు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.